హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. పరిశుద్ధ దినం, ఆరాధన దినం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకున్నాం. దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధ దినం ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, మహోపకారునకు మానుగనర్పణ సమర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, ప్రభువడుగు నర్పణలు ప్రేమ కృతజ్ఞతలు, అభయ ప్రధానములు విభునకు నీయుడు విరివిగను. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, వరమానముల చేత వాంఛింపవలదండి. గురునాజ్ఞ చొప్పునను విరివిగా హృదయములర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, యెహోవా జనులారా ఈయుండి మనసారా, యెహోవా ఇచ్చినది యేసునకర్పణ చెల్లింతము. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీవే నా ప్రియుడవు యేసు ప్రభో, నీవే నా యొడయుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభో, నీవే నా యొడయుడవు, నీవే అనాది దేవపుత్రుండవు, నీవే అనాది దేవపుత్రుండవు, నీవే లోకమెల్ల నేర్పుగా చేసితివి, నీవే లోకమెల్ల నేర్పుగా చేసితివి. నీవే నా ప్రియుడవు యేసు ప్రభో, నీవే నా యొడయుడవు. పరమందు నీకుండు పరమభాగ్యంబుల్
నరకాయతుడనైన నా కొరకు విడచితివి, నరకాయతుడనైన నా కొరకు విడచితివి. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడవు. నీవే నను బ్రోవనెనరుననే తెంచి, నీవే నను బ్రోవనెనరుననే తెంచి, నీ వెలుకబోసితివి నీ నల్ల సిలువపై, నీ ఒలకబోసితివి నీ నల్ల సిలువపై. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడవు. నేనెవరి ప్రేమింతు నీ కంటే లోకమున, నేనెవరి ప్రేమింతు నీ కంటే లోకమున, నేనెప్పుడు మరువను నీ ప్రేమ నా కర్త. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడవు. నీ సేవనే గోరి నిన్నేన్ ప్రీతి పరతు, నీ సేవ నే గోరి నిన్నే ప్రీతి పరతు. నీ సేవకుడనైన నేనెట్లు నిన్ను విడుతు, నీ సేవకుడనైన నేనెట్లు నిన్ను విడుతు. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడవు. నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలదావు, నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలదావు. నీ సేవకులు పొంద నిత్య సహాయంబు, నీ సేవకులు పొంద నిత్య సహాయంబు. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడవు. హల్లెలూయా. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి వర్సెస్ విక్టర్ పాశ్వమ్మ గారు చదివి వినిపిస్తారు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని మన ఉచ్చారణ చేద్దాం. వచనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నూతన నిబంధన గ్రంథం నుంచి గమనిద్దాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. The scripture portion for this hour of meditation is from Gospel according to Luke 19th chapter 10th verse. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానమును ఆశీర్వాదమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పల్లవి వచనం పాట పాడుతుండగా దేవుని సన్నిధి, దేవుడు గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. మనపూర్వకమైన కృతజ్ఞత తెలుద్దాం. అదే రీతిగా చదవబడ్డ వాక్యం హృదయంలో జీవంలో ముద్రింపబడినట్లు ముద్రింపదగ యోగ్యమైన హృదయంగా దేవునికి సమర్పిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును,
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళన నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించేదను. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళన నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేళ్లను బట్టి వందనాలు. మీరు చూపిన కృపను బట్టి వందనాలు. కనికరం చూపిన దేవుడవు, క్షేమమును మీకు అద్దలనిచ్చిన దేవుడవు తండ్రి. ఈనాటి వరకు మమ్మను క్షేమముగా ఉంచి ప్రభువా మాకు కావలసిన సమస్తమును ఏర్పాటు చేసి ప్రభువా తండ్రి సమయానికి సరిపోయినంత మాకు అనుగ్రహించి కాచి కాపాడుతున్న రీతిని బట్టి వందనాలు ప్రభువా తండ్రి. మేలు చేత తృప్తిపరచు నాదుడవు నీవు తండ్రి వందనాలు. మా రాజువు నీవు తండ్రి వందనాలు. నాయనా తండ్రి క్షేమము కాపుదలనిచ్చిన దేవుడవు వందనాలు తండ్రి. నాయన ప్రార్థనలో ఏకీభవించి నిన్ను స్తుతిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకును. ప్రతి మూలుగును నీవు గమనిస్తున్న దేవుడు తండ్రి. ప్రార్థన ఆలకించి జవాబుగా దిగి వచ్చు నా తండ్రివై ఉన్నందుకు వందనాలు ప్రభువా. వాక్యముతో మాతో సూటిగా మాట్లాడు దేవుడు అని నమ్ముచున్నాము. నీ వాక్యముతో ప్రభువా తండ్రి నీవు మాతో మాట్లాడాలనుకుంటున్న గూఢమైన సంగతులను నాయన నీ సత్యమును జీవమును ప్రభువా తండ్రి మాకు అనుగ్రహించు దేవుడు అయి ఉన్నందుకు వందనాలు. నీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకోమని కోర్చు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. చెప్దాం. పరిశుద్ధ దినం దేవుని సన్నిధి మనతో మాట్లాడుతున్న దేవుని మాటలు హృదయపూర్వకమైన దేవుని ఆరాధన, దేవుని సన్నిధి మనతో మాట్లాడటమే దేవుని సన్నిధి. వాక్య రూపకంగా మనల్ని దర్శిస్తున్న దేవుడు ఈ సమయం దేవుని వాక్యం నశించిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చను. దేవుని సన్నిధి మన హృదయాలలో దేవుని వాక్యం, మనుషులందరికీ దేవుని వాక్యం, దేవుని ఆశీర్వాదం మనుషులందరికీ, దేవుని రక్షణ మనుషులందరికీ. కనుక ఇక్కడ బాగా మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇంట్రెస్ట్, లేకపోతే తెలుగులో ఆసక్తి.
అన్నది చాలా ప్రాముఖ్యం. ఈ వచన భాగం లూకాసు సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు బాగా మనకు పరిచయం ఉన్న వాక్య భాగం ఇది. ఇది జక్కయ్య గురించి చెప్పబడుతున్న మాటలు. చాలాసార్లు వినుంటాం మనం సండే స్కూల్ నుంచి. ఈ భాగాన్ని చాలా పొట్టి జక్కయ్య, మేడి చెట్టు, ఇవి చాలా మనలో ఏమంటారు, మరిచిపోని ముద్రను మిగిల్చి ఉన్నాయి. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇది సులువైందే, కానీ ఇందులోని అంతరార్థం, దేవుణ్ణి చేర్చుకోవటం అన్నది చాలా ప్రాముఖ్యం. దేవుడు నివసించడం వారిలో అన్నది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఏంటి అంటే, పాపి అయిన మనుష్యుని ఇంట బస చేసెను, మొదటి మాట. రెండో మాట ఏంటిది అంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ప్రియమైన దైవజనమ, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్న మాట. అబ్రహాము సంతానము అన్నది చాలా ప్రాముఖ్యంగా మీడియాలో చూస్తే ఇస్రాయేలు అన్న శబ్దము ఈ అబ్రహామిక్ జనరేషన్ చాలా పవర్ఫుల్గా ఉన్నారు. మనము నిజంగా దీని మీద మనకు ఆసక్తి ఉంటే, అబ్రహాము సంతతి బలమైన సంతతిగా దేవుడు తీర్చిదిద్దాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతిని భూమి మీద ఆశీర్వదించును అన్నాడు. ఇక్కడ మనం గమనించాలి, ఇశ్రాయేలు అన్న యూదులు అబ్రహాము సంతానమే. అదే రీతిగా ఇస్మాయేలు సంతతి అన్నది కూడా అబ్రహాము సంతానమే. గమనించాలి, దేవుడు ఎవరిలో ఎలా నివాసం చేస్తాను అన్నది ఇక్కడ తెలియజేస్తున్నాడు. అసలు యాక్చువల్గా దేవుని ప్రణాళిక ఏంటి? ఇతడును అబ్రహాము కుమారుడే. ఈ దినము ఇక్కడ మనం గమనించాలి, గతానికి ప్రస్తుతానికి కనెక్ట్ చేయబడుతున్న మాట ఇది. ఏంటి అంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇంతటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి కారణాలు ఏమున్నాయి అని ఒకసారి ఆలోచిస్తే, ఆసక్తి అన్నది, చాలా ఆసక్తి అక్కడ జక్కయ్య ప్రదర్శించాడు. ఆ ఆసక్తి కన్నా ముందు దేవుని ప్రణాళిక, ఆసక్తి కలిగిన వారిని అది వాళ్ళని ట్రేస్ చేయడము జరుగుతుంది. చాలా పక్కడబందిగా ట్రేస్ చేస్తుంది ఆత్మ అనేది. దాని ఉదాహరణనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అక్కడ మనం గమనిస్తే గాన, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. ఇతడు అబ్రహాము కుమారుడు అని ఎలా ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అక్కడ చేర్చుకున్నాడు. ఎలా చేర్చుకున్నాడు? ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. యేసు ఎవరో ఆ త్రోవలో వెళ్తూ ఉన్నాడు, ఆయన నేను చూడాలి ఖచ్చితంగా అనుకున్నాడు. ఆయనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి అంటే, ఆయన ఇంటిలో బస చేస్తాడు, ఆయనతో కలిసి ఆయన భోజనం చేస్తాడు, వాళ్ళ ఇంట్లో ఆయనతో వాళ్ళు కొద్ది సమయం గడుపుతారు అన్నది కూడా జక్కయ్యకు తెలియదు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రణాళిక మన ఎడల ఉండాలి, ఉంది,
ఉండబోతుంది అన్న దానికి ఆసక్తి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నీకు దాని మీద ధ్యాస లేకపోయినా, అంటే కాన్సన్ట్రేషన్ లేకపోతే, నీవు దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావా లేదా అన్నదానికి కూడా సాదృశ్యం ఇదే. ఇక్కడ మనం గమనించాలి ఏంటి అంటే, భక్తి ఎంత తీక్షణమైనది అన్నది కాదు ప్రాముఖ్యత. విశ్వాసము, భయభక్తులు, శ్రద్ధ, ఆసక్తులు ఎంత తీక్షణమైనటివి అన్నది చాలా ప్రాముఖ్యమైనటివి. చాలా మటుకు కఠోరమైన భక్తిని ప్రదర్శిస్తాం మనం. ఉపవాసం 40 దినాలు ఉంటాం, ప్రతిరోజు 3-4 సార్లు ప్రార్థన చేస్తాం, బైబిల్ 2-3 సార్లు చదువుతాం ప్రతిరోజు. ఈ భక్తికి మించిన ఆసక్తి దేవుని మీద ఉండాలి అని దేవుని కోరిక. అందుకనే అక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, దేవుడు నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. ఇక్కడ మనం గమనించాలి ఏంటి అంటే, ఆసక్తి కలిగిన బిడ్డలు ఏ త్రోవలో యేసు ప్రభువు ఉన్నాడు, అక్కడేమో వెళ్తూ ఉన్నాడు, ఇక్కడేమో అందుకే గతానికి ప్రస్తుతానికి కనెక్ట్ చేయబడుతున్న అంశంని మనం గమనిస్తున్నాం. ఏంటి అంటే, యేసు ప్రభువు నడిచిన త్రోవలో నువ్వు నడవాలి. ఆ దినము లైవ్ గా యేసు ప్రభు ఆ త్రోవలో నడుస్తున్నాడు కాబట్టి నేను ఆయనను చూడగలను. మనం ఎలా చూడగలము అన్న సాదృశ్యాన్ని కూడా ఇక్కడ చూపాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉంది అన్నాడు. ఆ రక్షణకు కారణం ఏంటి అంటే, ఆయన యేసు ప్రభు ఆ ఇంట్లో ప్రవేశించాడు, అందును బట్టి సంతోషించాడు. ఆ సంతోషం ఏంటి అంటే, నా ఆస్తిలో సగము బీదలకిస్తున్నాను అన్నాడు. ఇక్కడ కూడా 2 అంశాలు ఉన్నాయి. ఒక అంశం ఏంటిది అంటే, సగము ఆస్తి నేను బీదలకు ఇస్తున్నాను నాది అన్నాడు. రెండో అంశం ఏంటిది అంటే, నేను ఎవని దగ్గరైనను అన్యాయంగా పుచ్చుకొనిన ఎడల వానికి 4 అంతలు తిరిగి చెల్లిస్తాను, తిరిగి దోచుకుంటాను, ఇంకా ఎక్కువ దోచుకుంటాను, ఇంకా దోపుడులోనే ఉంటాను అనలేదు. ఎందుకు అంటే, ఈ రక్షణ మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. లేని వారికి ఇవ్వగలిగినది. నీవు ఎక్కడైతే దాన్ని పొందుకున్నావో దాన్ని తిరిగి ఎవరికి అవసరత అక్కర ఉందో వారికి తిరిగి చెల్లించగలిగిన మనసాక్షి. ఇక్కడ చాలా మటుకు ఏం చేస్తామంటే, దేవుని సన్నిధి ఆసక్తితో చాలా బాప్తిసం పొందేంత వరకు, బాప్తిసం పొందిన ఒక టైం పీరియడ్ వరకు తీక్షణమైన భక్తితో ముందుకు కొనసాగుతాం. అదింత ఆ టైం పీరియడ్ ముగిసినాక ఇంకా నిప్పుల మీద నీళ్లు పోసినట్టు ఆరిపోవడము, లేకపోతే అది బాగా వేడి నీళ్లు చల్లగా అయిపోయినంత పనిగా అవి ఉడుకుడుకు నీళ్లు చల్లగా కనపడ్డము. ఈ రెండిట్లో ఏ పోలిక తీసుకున్నా కూడా సడన్ గా జరగడం కానీ, స్లోగా గ్రాడ్యువల్ గా జరగడం కానీ, నిదానంగా కొనసాగడం కానీ జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే, ఆసక్తి తగ్గడం. దాని మీద నువ్వు చేయాల్సిన ఆ పని యొక్క టైం కేటాయింపు అనేది, దాని మీద వెచ్చించాల్సిన టైం పీరియడ్ అనేది తగ్గించబడటం. ప్రియమైన దైవజనం, అందుకనే ఏ విధంగా నశించిపోతున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నశించిపోవటానికి కారణాలు ఏంటి అంటే, ఆసక్తి సన్నగిల్లటం, టైం స్పెండ్ చేయకపోవటం,
దేవునికి దూరంగా పరిగెట్టటం. ఈయనేమో పరిగెట్టి మేడి చెట్టు ఎక్కాడు, అంటే సపోర్ట్ తీసుకున్నాడు. ఆయన చిన్నవాడే, అంటే పుట్టివాడే. ఆయనని యేసును ఆ మందిలో చూడలేడని తెలుసు ఆయనకి. ఇక్కడ కూడా మనము ఈ లోకాన్ని జయించలేము అన్న వాస్తవము చాలా ప్రాముఖ్యమైంది. దానికి కావాల్సిన సపోర్ట్ ఏంటి అంటే దేవుని శక్తి, ఆ పునరుత్థాన శక్తిని నీవు పొందుకోగలిగితే దేవుణ్ణి చూడడం కాదు, దేవుని చేత విజయాన్ని నీ జీవితం అంతా చూడగలుగుతా. ప్రియమైన దైవజనము, దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అలా దేవుని ఈ కొరకు ఆసక్తి కలిగి ఆ చెట్టు మీద నుంచి చూస్తున్నాడు. కరెక్ట్ గా ఆయన ఎక్కడైతే చెట్టు మీద నిలిచున్నాడో ఆసక్తి కలిగిన వ్యక్తి, ఆయన కన్నులెత్తి పైకి చూశాడు. ఆ త్రోవలో నడుస్తున్న దేవుని శక్తి, దేవుని నడిపింపు, పాప విమోచన ఇక్కడ మనం గమనించాలి. రక్షింపబడుతున్న ఆ వ్యక్తి ద్వారా ఆ గృహము, రక్షింపబడుతున్న గృహము. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ వ్యక్తిని దేవుడు సంధించాడో ఆ వ్యక్తి ద్వారా ఆ గ్రామము, ఆ ఇల్లు, ఆ కుటుంబము, ఆ వ్యక్తి అన్నవి పునరుత్థాన శక్తి చేత నింపబడుతూ ఉన్నాయి. అంటే ఈ దినము ఏ వ్యక్తి అయినా రక్షింపబడ్డాడు అంటే ఆ వ్యక్తి ద్వారా ఆ గృహము ఆ రక్షణలోనికి, అంటే పునరుత్థాన శక్తిలోనికి నడిపింపబడాలి. విచిత్రం ఏంటి అంటే భలే ప్రార్థన చేసినావులే, భలే బైబిల్ చదివినావులే, భలే భయభక్తుల్లే, నీకు ఒక్కనికే భక్తిపరుడు, నువ్వు ఒక్కడివేలే అన్న మాటలను కృమ్మరిస్తుంటారు. ఇవి బయట నుంచి కానీ ఇవి లోపల నుంచి కానీ కృమ్మరింపబడుతుంటాయి. బాగా బ్లెస్సింగ్స్ లెక్క కృమ్మరిస్తుంటారు. ప్రియమైన దైవజనం, దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు అంటే ఆ వ్యక్తి ద్వారా ఆ గృహము, ఆ వ్యక్తి ద్వారా ఆ సంసారం, ఆ వ్యక్తి ద్వారా భార్యాభర్తలు, ఆ వ్యక్తి ద్వారా కుమారులు, ఆ వ్యక్తి ద్వారా కుమార్తెలు, ఆ ఇండ్లు, ఆ సంసారం మొత్తము రక్షణలో అంటే వెదికి రక్షింపబడటానికి మొట్టమొదట దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. ఆ గృహమంతటికి, ఆ కుటుంబాలన్నిటికీ, ఆ గ్రామాలన్నిటికీ, ఆ ఇండ్లన్నిటికీ చెప్పాలంటే ఆ ఇంటి మనుషులందరికీ ఇంకా గమనించాలి అంటే మనకు అట్లాంటి పట్టింపు ఎక్కడొస్తుంది అంటే మా ఇంటి పేరే, మా గోత్రమే, అది ఇది అని చాలా చెప్పుకుంటుంటాం. దేవుడు నీలో ఒకరిని ఎన్నుకున్నాడంటే నీ ఇంటిల్లిపాది, నీ ఇంటి పేరున్న వాళ్ళకి అందరి కొరకు నిన్ను ఎన్నుకున్నాడు అన్నది చాలా ప్రాముఖ్యం. నువ్వు గమనించాలి. నీవు ఎన్నుకోబడ్డావు అంటే నువ్వు రక్షణ వ్యక్తిగతమే గాని దేవుని శక్తి మటుకు అది నీ గృహానికి, నీ సమాజానికి, నీ చుట్టూ ప్రకాశించే అద్భుతమైన దేవుని పునరుత్థాన శక్తి ఇది. నువ్వు అది మర్చిపోతున్నావా? ఈ దినం దేవుడు గుర్తు చేస్తున్నాడు మనకు. ప్రియమైన దైవజనమా, ఆ శక్తిలో నీవొక్కనివే స్వార్థంగా నడిపింపబడాలి అని కాదు. నీ రక్షణను నువ్వు ఒక్కడివే కాపాడుకోవాలి, కానీ అందరి రక్షణ కొరకు నువ్వు పని చేయాలి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అక్కడ రాసిన మాట మనం గాని ఆ వాక్యాన్ని, ఎవరి వ్యక్తి అంటే సుంకపు గుత్తదారుడు అని, అంటే ట్యాక్స్ కలెక్టర్. ఒక మనిషి ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడంటే ఆ ఇల్లు, ఇది మనకు చాలా ట్యాక్సులు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టి, హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ఇంకా నువ్వు ఏ షాప్లో పోయి ఏం కొన్నా కూడా సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, ఇవన్నీ కలిపే జిఎస్టిలోకి వస్తాయి. ప్రియమైన దైవజనము గమనించాలి. ట్యాక్స్ కలెక్టర్ మారు మనసు పొందటానికి దేవుడు ఎన్నుకున్నాడు. నీ ప్రార్థన ఏమయ్యింది?
నీ పునరుత్థాన శక్తిలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన మనుషులను మర్చిపోయిన స్థితి ఈ దినం దేవుడు నీకు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ త్రోవలో వెళ్చున్నాడు దేవుడు. ఆసక్తి కలిగి నువ్వు రక్షింపబడ్డావు. ఆసక్తిలో ఉన్న వాళ్ళను బలపరుస్తున్నావు. అక్కడ ఇంకొకటి రాయబడ్డ మాట ఏంటి అంటే సుంకపు గుత్తదారుడు. ఆ సుంకరులు అన్న మాట ఏంటంటే వాళ్ళని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళని మాత్రమే వాళ్ళు ప్రేమిస్తారు, నీకేం లాభము అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండవటి ఏంటి అంటే ఈ సుంకపు గుత్తదారుడు అన్యాయంగా అన్న ఒక మాట. రెండవది వాలంటీర్గా ఏమంటున్నాడంటే సగం ఆస్తి బీదలకు ఇస్తా అంటున్నాడు. రక్షణకు మారు మనసుకు ప్రయాస పడుతున్న ఆ నడిపింపు ఏంటి అంటే సగము బీదలకు ఇవ్వబడటం. ఆశీర్వదింపబడినాక దేవుని యొక్క రాజ్యానికి నీవు ఆశీర్వదింపబడిన నీ యొక్క ఆ నడిపింపును సగం మటుకు విలువ చేసి ఆ శక్తిని సగం ఇవ్వగలిగితే ఆ దినము వాళ్ళు ఏమన్నారంటే పాపి అయిన ఇంట్లో బస చేశాను అంటున్నాడు. అంటే ఇశ్రాయేళ్ల సాంప్రదాయం ఏంటి అంటే ఆ లైఫ్ స్టైల్ ఎవరైతే తప్పులో ఉంటారో వారిని ఇంకా అంటరాని వాళ్ళుగా చూడటం. ఇంకా వాడు తప్పు చేసినాడంటే వాడు బాగుపడే ఛాన్స్ ఉన్నా కూడా వానికి బాగుపడే అవకాశము లేకపోవటం. ప్రియమైన దైవజనమ, దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే దేవుడు ప్రభు రక్షకుడు మారు మనసు పాప క్షమాపణకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నువ్వు క్షమింపబడటానికి అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ దొంగ సిలువలో ఆ రక్షింపబడటానికి పరలోక రాజు నేడు నువ్వు పరదేశంలో ఉంటావు నాతో కూడా అన్నాడు. అంటే ఏంటి? వాడు అక్కడ రక్షింపబడ్డాడు. రక్షణ మారుమనసు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని శక్తిలో పరిశుద్ధతలో దేవుణ్ణి మహిమపరచడం చాలా ప్రాముఖ్యమైనది. ఏంటిది అంటే లోకం దేవుని శక్తిని ఎరగదు కనుక దాంతో పోరాడుతుంటది. దేవుని ఆసక్తి కలిగిన బిడలు దేవుణ్ణి కలిగి దేవుని శక్తిలో నడిపింపబడతారు కనుకనే అక్కడ ఏమైంది అంటే సంతోషంతో చేర్చుకొనెను, తనతో బస చేసను, ఆ ఇంట్లో బస చేసను అని రాయబడింది. అంటే వెదికి రక్షించాడు. వెదికి రక్షించడం ఏంటి అంటే ఆయన సగభాగము ఆస్తి ఇవ్వటము, ఎవరికినైతే అన్యాయంగా ఏదన్నా తీసుకున్నాడో దాంట్లో 4 అంతలు తిరిగి చెల్లిస్తానని అతనే వాలంటీర్గా ముందుగా ఇచ్చేస్తున్నాను ప్రభు తెలియచేశాడు. అందుకు ఇతడును అబ్రహాము కుమారుడే అంటున్నాడు. అంటే ఏంటి అంటే పాప క్షమాపణ అన్నది ఒప్పుకోలు, దాని నెరవేర్పు మీద ఈ రక్షణ అన్నది ఇతడును అబ్రహాము కుమారుడే అన్న ఆశీర్వాదంలోనికి నడిపింపబడ్డ వాక్యం ముగిస్తుండగా ఆ రక్షణ ఆ ఇంటి అంతటికి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే ఏవైతే దేవునికి ఇష్టమో దేవుడు దాని మీద పని చేస్తుంటాడు. మనకిష్టమైతే మనం ఎలా పని చేస్తుంటామో మనం ఏం చేస్తాము అంటే నా తప్పును క్షమించలేము. ఒక మనిషి పరివర్తన చెందటానికి ఒక అవకాశము ఇవ్వలేము, లేకపోతే ఉన్న అవకాశాలన్నీ కూడా లాగేయటము. ఎందుకంటే ఆ మనిషి మీద ద్వేషం కనుక మనకి ఆ మనిషి ఇంకా ఫర్దర్ ఇంకా ఏ ఎగ్జిస్టెన్స్ను మనము ముందుకు పోనీయకుండా అడ్డుకోవటం మానవ నైజం.
దేవుని నైజం వేరే. ఈ దినం దేవుడు చెప్తున్న మాట, వెదికి రక్షించటానికి. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే నీ స్వభావాన్ని మార్చడానికి, నీ మనసును మార్చటానికి. నీవు పరలోకానికి అబ్రహాము కుమారుడు, అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడను. ఏ విధంగా నీ ఆలోచిస్తే విశ్వాసం, దేవుని మీద నమ్మకము, నమ్మిన విధానం బట్టి తీర్చబడ్డాడు. ఇక్కడ ఇంటెంతటికి రక్షణ వచ్చింది కనుక అటువంటి త్రోవలో నువ్వు ఆ మేడి చెట్టు ఎక్కి జక్కయ్య నిల్చున్నట్టు ఈ దినం అంతటి నమ్మకము, విశ్వాసంతో ఉన్నతమైన స్థితిలో, అంతటి విశ్వాసము, నమ్మకము, దేవుని మీద ఆసక్తి అన్న ఎత్తులో నువ్వు నిలబడాలి. దేవుణ్ణి అంతటి ఎత్తులో నుంచి నువ్వు చూడగలిగితే దేవుడు ఆ దినం కళ్ళెత్తి చూశాడు, ఎందుకంటే ఆ త్రోవలో వెళ్తున్నాడు. కానీ నువ్వు వెళ్ళే త్రోవలంతా దేవుడు కళ్ళు పైనుంచి కిందికి నీ త్రోవ అంతటిని చూస్తుంది. కాబట్టి దాన్ని సరళం చేయడము, దాన్ని సేఫ్ సైడ్లో ఉంచటము, లేకపోతే దాన్ని బాగు చేయటము, దాన్ని ఆశీర్వదించటము, ఏ విధమైన నెసెసిటీ ఉంది, ఏ అవసరం ఉందో దేవుడి దినము దాన్ని బాగు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకనే అక్కడ రాస్తున్న మాట ఎరికో పట్టణము అన్నది. ఆ ఎరికో పట్టణం గమనిస్తే ఎరికో గురించిన ఆ స్థలం చాలా అద్భుతాలు చేయబడ్డ స్థలం. దాని యొక్క డీటెయిల్ స్టడీ మనం చూసినప్పుడు గమనిస్తే గాన చాలా ఎలీషా అక్కడ అద్భుతాన్ని చేశాడు. నీళ్లను తాగగలిగిన రీతిగా మార్చాడు. అంటే అక్కడ మనం గమనించాలి, జీవము లేని దానిలో జీవాన్ని ఇచ్చాడు. అందుకే ఇక్కడ కూడా నశించిన దానిలో తిరిగి జీవింపచేసే శక్తిని ఇచ్చాడు. దేవుని కొరకు ఆసక్తి అన్నది, దేవుని కొరకు దేవుని నడిచే మార్గంలో నువ్వు నిలుచుంటే ఆ జీవపు యొక్క శక్తి ఏ విధంగా ఆశీర్వదిస్తుంది అన్నది దేవుని యొక్క సన్నిధి. అందుకే దేవుడు ఇక్కడ ఎదురు చూస్తున్న ఆ 3 అంశాలు ఏంటి అంటే త్వరగా దిగి రావటము, సంతోషించటము, ఆయన ఇంట్లో బస చేయటానికి ఆయనను చేర్చుకోవటం. ఈ విధంగా దేవుణ్ణి ఎలా చేర్చుకోగలము అన్న ఒక ప్రశ్న ఉంటే దేవుని యందు ఆసక్తి అన్నది ఒకటి ఉండాలి. దానికి తగిన జ్ఞానము, ఆత్మ నడిపింపు పరిశుద్ధ గ్రంథం నుంచి, సేవకుల యొక్క నడిపింపులో నుంచి, ప్రార్థన, భయభక్తులు, విశ్వాసం యొక్క నెరవేర్పులో నుంచి మనల్ని మనం కడుక్కోగలగాలి. అంతరార్థము, యాటిట్యూడ్స్ను కడుక్కోకుండా దేవుణ్ణి చూడలేం, పరిశుద్ధతను అస్సలు చూడలేం. ప్రియమైన దైవ జనమ, దేవుడు ఈ దినము నీవు అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అంటున్నాడు. మన ఆసక్తి కూడా నేను కూడా అబ్రహాము కుమారుడనే అన్న ఆశీర్వాదంలో ప్రభువా నన్ను ఉంచు అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో దైవ సన్నిధి, పరిశుద్ధ దినం, దైవారాధన ముగించుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి మిక్కిల్ ప్రేమ, గొప్పగానికి రంగాలైనా నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. మాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. హృదయాంతరంగము గ్రహించగలిగిన నాయన నడిపింపు, ఆసక్తి నాయన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధించిన మార్గంలో నడవగలిగిన నీ కృపను నాయన, ఆసక్తి కలిగిన ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ఆశ కలిగిన ప్రాణం, పరలోక ఆహారం, ఆశీర్వాదముల చేత తృప్తిపరచండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకార కృతమగును గాక. హృదయంలో నాయన జీవం ముద్రించండి. జీవితాలను పునరుత్థాన శక్తి చేత ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అట్టి రీతిగా
నాయన నువ్వు సంధించిన ప్రతి బిడ్డను ప్రభువా ఆ బిడ్డను ఆశీర్వదించండి. ఆ బిడ్డ ద్వారా ఆ గృహమును, ఆ గ్రామమును, నాయన ఆ పరిస్థితులను అన్నిటినీ చక్కదిద్దు దేవుడు ప్రభువా. అలాంటి విశ్వాసంలో పరిపూర్ణమైన నాయన ఆత్మ నడిపింపులో బిడలు నాయన వాక్యమును విని గ్రహించి నెరవేర్చి తీర్చిదిద్దబడినట్లు దీవించి ఆశీర్వదించండి. నీ సన్నిధి నీ బిడలతో కూడా ఉంచండి. నాయన కన్నీళ్లు కారుస్తున్న బిడలు, దుఃఖపడుతున్న బిడలు, అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడలు, అజ్ఞానంతో ఉంటున్న బిడలు, నాయన నీవే మా దిక్కు అంటున్న బిడలు, మోకాళ్ళతో మిమ్మల్ని సమీపిస్తున్న బిడలు, నీవే మా దేవుడవు అంటున్న బిడలు, ప్రభువా సహాయం చెయ్యి అంటున్న బిడలు, నాయన నీవు తప్ప మాకు దిక్కెవరు అంటున్న బిడలు, ప్రతి బిడ్డను మీరు కనికరించండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. నీ బిడ్డలను మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, దీవించి ఆశీర్వదించండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థం, ఆయురారోగ్య, ఐశ్వర్యం, ఆయుష్, ఆత్మ నడిపింపు, స్వస్థత, వినయ విధేయతలు, భయభక్తులు, యెహోవాను గూర్చిన జ్ఞానం మెండుగా దయచేయండి. తిరిగి నీ సన్నిధి ఇలాగ సమీపించి నిన్ను మయంపరిచి స్తుతించి ఆరాధించు పర్యంతం సంరక్షించి సహజ సంఖ్యలో చేర్చు, విజయాలుగా నడిపించును, సమకూడి మేలు జరిగించు. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. చేతులు చెప్దాం. ఆమెన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం, ఐశ్వర్యము, సన్నిధి, సావసం, తోడు, నీడ, కాపుదల, యెహోవా ఆశీర్వాదం సదాకాలంలో తరతరములు దేవుని వాక్యమును అంగీకరించి అలాగూ నెరవేర్చి దేవుణ్ణి సంతోషపరిచి దేవుని త్రోవలో నడుస్తూ దేవుని సన్నిధి గృహంలో చేర్చుకొని దేవుణ్ణి మహిమపరచు ప్రతి బిడ్డకు యెహోవా ఆశీర్వాదం సదాకాలం తరతరములు తోడైండును గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అందినాహారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించుము, శోధనలోకి తెక్కి తప్పించుము, ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి పరిశుద్ధ దినం దైవారాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. హిమాయి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వశంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక, తోడైండును గాక, సమకూడి మేలు జరిగించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.